గోకులాన్ని విడిచిపెట్టి బృందావనంలో అడుగుపెట్టినప్పటికీ అడుగడుగున ఈ రాక్షస బాధలు మాత్రం తప్పటం లేదు. కంసుని యొక్క ఆదేశంతో వత్సాసురుడు, ఆ తర్వాత బకాసురుడు వచ్చి కృష్ణయ్య చేతిలో హతమైపోయారు. ఇప్పుడు గోపబాలులతో కలిసి శ్రీకృష్ణుడు ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అఘాసురుడు అనేటువంటి రాక్షసుడు అక్కడికి వచ్చాడు. ఈ అఘాసురుడు ఎవరో కాదు, పూతన బకాసురుల యొక్క తమ్ముడు. తన అన్నని తన అక్కని వధించినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో కంసుడు పంపించగా వచ్చినటువంటి వాడు ఈ అఘాసురుడు. అతడు ఒక యోజనం పొడవు ఉన్నటువంటి ఓ సర్పరూపాన్ని ధరించాడు. అంటే సర్పం యోజనం పొడవు ఉందంటే ఇక అది ఎంత లావునుంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అది చాలా లావుగా ఉంటుంది. అలా యోజనం పొడవున పడి ఉన్నది. ఎలాగైనా సరే శ్రీకృష్ణుడిని మింగేసేయాలి అని అలా దారి వెంట పడి ఉంది. పర్వతం లాంటి శరీరం, నోరు గనక తెరిస్తే క్రింది భాగం భూమిని గనక ఆనితే పై భాగం అంతరిక్షాన్ని ఆనుతా ఉంది, అంత నోరు. మరి అలా ఉన్నటువంటి ఆ అఘాసురుడి యొక్క నోరు, అది నోరులాగా ఉళ్ళ, కొండ గుహలాగా కూడా ఉళ్ళ, అది ఏదో పెద్ద బ్రహ్మాండమైనటువంటి రహదారి మాదిరిగా ఉన్నదన్నమాట. ఈ వింత దృశ్యాన్ని చూచారు గోపబాలురంతా కూడా. వాళ్ళెంతో ఆనందంతో, అంటే జరగబోయేటువంటి ప్రమాదాన్ని తెలుసుకోలేక వాళ్ళెంతో ఆనందంతో చప్పట్లు కొడుతూ గోవులతోటి గోవత్సాలతోటి ఆ రాక్షసుడి యొక్క నోటిలో అమాయకంగా ప్రవేశిస్తూ ఉన్నారు. సరే, వీళ్ళందరూ అలా లోపలికి పోవటాన్ని శ్రీకృష్ణుడు చూస్తూనే ఉన్నాడు. చూసి ఎలాగైనా సరే గోపబాలుని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా ఆ సర్పం యొక్క నోటిలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తాను అనంతమైనటువంటి రూపంగా పెరిగిపోయాడు. దేహాన్ని అట్లా పెంచేశాడు. ఎప్పుడైతే అలా దేహాన్ని పెంచేశాడో ఆ దేహాన్ని భరించలేక ఆ అఘాసురుడు ప్రాణాలు విడిచిపెట్టేశాడు. శ్రీకృష్ణుడు గోవుల్ని గోపబాలుల్ని సురక్షితంగా వనప్రదేశానికి తీసుకొని వచ్చాడు. అఘాసురుడు అని అంటే ఎవరో కాదు, నేను నేను అనబడేటువంటి అహం వృత్తి ఏదైతే ఉందో, ఈ అహం వృత్తి, ఈ నేను అనేటువంటి అహం వృత్తి ఏదైతే ఉందో అదే ఈ అఘాసురుడు అనేటువంటి రాక్షసుడు. అనుక్షణము కూడా ఈ అహం వృత్తి ఒక రాక్షసుడిలా నోరు తెరుచుకొని భయంకరంగా మనల్ని మింగేయటానికి వస్తూ ఉంటుంది. ఈ అహం వృత్తి ప్రతిరోజు ప్రతి క్షణము మనల్ని మింగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అది అంతగా నోరు తెరుచుకొని వస్తుంది కాబట్టి మనం కూడా దాంట్లో దిగిపోతూ ఉంటాం. మరి దానిలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. కానీ మార్గం మాత్రం ఉంది. ఏమిటా మార్గం అని అంటే, ఈ నేననేటువంటి అహంవృత్తి మనలో ప్రవేశించినప్పుడు నేనెవరిని అనేటువంటి విచారణ జరగాలి. కోహం కోహం కహ అహం అంటే నేను ఎవరిని అనేటువంటి మాట మనలోకి ఆ విచారణాపూర్వకంగా రావాలి. ఎప్పుడైతే మనం కోహం కోహం అని ప్రశ్నించుకున్నామో వెంటనే సోహం సోహం అనేటువంటి సమాధానం వస్తుంది. సహ అహం సహాహం అంటే ఆ పరమాత్మని నేను, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఇది కాదు నేను, ఆ పరమాత్మని నేను అనేటువంటి భావన వస్తుంది. అంటే ఈ రకంగా కోహం నేనెవరిని అనేటువంటి విచారణ వల్ల ఈ అహంవృత్తి కాస్త నశిస్తుంది. ఈ ఆత్మ భావన కలుగుతుంది. ఈ అహంవృత్తి ఎప్పుడైతే అదృశ్యమైపోయిందో అప్పుడే ఆత్మ దర్శనం.
అదే సోహం భావన. ఈ విషయాన్నే రమణ మహర్షి చక్కగా ఉపదేశసారంలో ఒక పద్యం ద్వారా చెప్పారు. అహమినాశ భాజ్యహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమ పూర్ణ సత్. అహమి నాశభాజి, ఎప్పుడైతే నేను నశిస్తుందో అప్పుడు ఉత్కృష్టమైనటువంటి పూర్ణమైనటువంటి సత్తాస్వరూపమైనటువంటి అహం అహం అని నేను నేను అని ఆ ఆత్మే ప్రకాశిస్తుంది అని రమణ మహర్షుల వారు ఉపదేశసారంలో తెలియజేయటం జరిగింది. ఇదే అఘాసుర కథలో ఉన్నటువంటి ఆంతర్యం, ఆధ్యాత్మిక విశేషం. కాబట్టి ఇక్కడ అఘాసురుడు నోరు తెరుచుకొని ఉన్నాడనంటే మనకి అహంవృత్తి నోరు తెరుచుకొని మన మీదకి వస్తూ ఉంటుంది. మనం దాంట్లో దూరితే బయటికి రావటం కష్టం. ఎప్పుడు దూరామో, ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తామో బయటికి రావటం కష్టం. మరి ఇప్పుడైనా బయటికి రావటానికి ప్రయత్నం చేస్తామా, లేదా ఆ ప్రయత్నం సక్రమంగా చేస్తామా, ఏదో ఉరికినే ఆషామాషిగా చేస్తామా? ఆషామాషిగా చేస్తే ఇంకా చాలా జన్మలు మనం అలా ఎత్తాల్సిందే. అలా ఈ అహంవృత్తి అనేటువంటి దాని నోట్లో, ఆ సర్పం నోట్లో పడిపోవాల్సిందే. భగవానుడు ఈ అఘాసుర వధని, అంటే ఈ అఘాసురుని సంహరించడాన్ని కౌమారలీలగా చెప్పబడింది. కౌమారలీల అని అంటే 5వ సంవత్సరంలో చేసినటువంటి పని. 5వ సంవత్సరంలో చేసిన దాన్ని కౌమారలీల అంటారు. మరి అంటే అఘాసురుడు చనిపోయినటువంటిది శ్రీకృష్ణుడికి 5వ సంవత్సరంలో. మరి బృందావనంలో ఉన్నటువంటి గోపబాలురంతా కూడా ఈ కౌమార లీలగా, అంటే శ్రీకృష్ణుని యొక్క 5వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ లీలని, ఈ అఘాసుర వధని పౌగండ లీలగా చెప్పుకుంటూ ఉంటారు. పౌగండ లీల అంటే 6వ సంవత్సరంలో జరిగినటువంటిది. అంటే శ్రీకృష్ణుడికి 5వ సంవత్సరంలో జరిగినటువంటి దాన్ని 6వ సంవత్సరం, అంటే సంవత్సరం తర్వాత ఈరోజే జరిగింది అని తల్లిదండ్రులతో చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇదిగో ఇప్పుడే నేను చూసేస్తున్నాం, ఇప్పుడే మేము ఆ సర్పం పక్క నుంచి వస్తూ ఉన్నాం, ఇవాళే జరిగింది అని ఓ సంవత్సరం తర్వాత ఇవాళే జరిగిందని చెప్తా ఉన్నారు. ఏమిటి దీనికి కారణం అని పరీక్షణ్ మహారాజు ఈ భాగవతాన్ని వినిపిస్తున్నటువంటి శుకబ్రహ్మని అడిగితే, శుకబ్రహ్మ దీనికి సమాధానంగా మరొక అద్భుతమైనటువంటి లీలను తెలియజేయబోతా ఉన్నాడు. అయ్యా, ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. ఒక సంవత్సరం తర్వాత అఘాసుర వధ విషయం ఈ గోపబాలురంతా కూడా తమ తల్లులకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తెలియజేయటం కూడా ఎప్పుడో ఏడాది నాడు జరిగిందని కాదు, ఈ రోజున జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు. మరైతే గడిచినటువంటి సంవత్సర కాలం ఎందుకు చెప్పలేదు అని పరీక్షిత్తు అడిగాడు. పరీక్షిత్తు యొక్క ప్రశ్నకి శుక మహర్షి మెల్లమెల్లగా ఇలా చెబుతూ ఉన్నాడు. అఘాసురుడు మరణించాడు, దేవతలంతా పుష్పవర్షం కురిపించారు. అప్పుడు శ్రీకృష్ణుడికి 5 సంవత్సరాల వయస్సు. అదే సమయంలో అఘాసురుడు వధించబడగానే శ్రీకృష్ణుడు తన వాళ్ళందరినీ కూడా యమునా తీరానికి తీసుకొని వచ్చాడు. అంటే ఆ పాము నోట్లో నుంచి వాళ్ళని రక్షించి తీసుకొచ్చి యమునా తీరంలోకి వచ్చారు. శ్రీకృష్ణుడు బృందావనంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా యమునా తీరంలోనే విహరిస్తూ ఉంటాడు. అందుకనే యమునా విహారి అని కూడా కృష్ణుడిని పలుకుతూ ఉంటారు. యమునా నదిని చూచి పరవశించిపోతూ శ్రీకృష్ణుడు తన యొక్క మిత్రులతో ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ మిత్రులారా, చూడండి, ఈ యమునా నదీ తీర వనం ఎంతో రమ్యంగా ఉంది. వికసించినటువంటి పద్మముల యొక్క ఆ సువాసనలు ఆకర్షించేటప్పటికల్లా తుమ్మెదలు, పక్షులు నీటిలో సవడి చేసుకుంటూ అలా వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక తిన్నెలు, సైకత శ్రేణులు, ఇసుక తిన్నెలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం క్రీడించడానికి, ఆడుకోవటానికి చాలా రమణీయంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని హాయిగా ఆడుకుందాం. అంతేకాదు, మనం చల్దులు తినటానికి ఇదిగో ఇదే బాగా అనువైనటువంటి ప్రదేశం.
చల్దులు అని అంటే మనం సద్ది మూట అని అంటాం, సద్దన్నం అంటే పొలానికి వెళ్ళేటువంటి వాళ్ళు సద్దన్నం కట్టుకొని వెళుతూ ఉంటారు. అలాగే పశువుల కాపర్లు కూడా అంతే. ఎందుకంటే ఎక్కడో పశువుల్ని కాచుకుంటూ భోజనానికి ఇంటికి రారు. అందుకని ఏం చేస్తారంటే పొద్దున్నే తిని పెరుగన్నం, మళ్ళీ ఆ పెరుగన్నం మళ్ళీ మూట కట్టుకొని అక్కడ పొలం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కుంటలు ఉంటాయి, ఆ కుంటల దగ్గర కూర్చొని చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని అదిగో అది కాస్త తినేసి ఆ నీళ్లు తాగేస్తారు. అది సద్దన్నం. మనం సద్ది చేశాం కానీ దాన్ని చల్దులు అని అంటారు. చల్దులు కాస్త సద్ది అయిపోయింది. సరే, కృష్ణుడు అంటున్నాడు ఇప్పటికే చాలా పొద్దుపోయింది, బాగా ఆకలి వేస్తూ ఉంది. లేగదోడలేమో ఈ పరిసర ప్రాంతాల్లో మంచి పచ్చగడ్డి బాగా ఉంది కాబట్టి అవి ఇక్కడ మేస్తూ ఉన్నాయి, ఇక వాటి గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ చల్దులు ఆరగిద్దాం అని ఇలా వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎండం రగ్గిరితిరి ఆకటం పడితిరి ఇంకేల విలంబింపగా రెండో బాలకులారా చల్ది గుడువన్ రమ్యస్థలంబు ఇక్కడి దండన్ లేగలు నీరు ద్రావి ఇరవందం పచ్చికల్ మేయుచుం దండంపై విహరించుచుండగా అమంద ప్రీతి భక్ష్యంతమే. బాగా ఎండగా ఉంది, బాగా ఆకలిలో ఉన్నారు అందరూ కూడా. ఇంకా ఎందుకయ్యా ఆలస్యం చేయటం, ఓ బాలకులారా రండి ఈ చల్ది గుడవటానికి, అంటే ఈ సద్ది అన్నం తినటానికి రండి. ఇదే రమ్యమైనటువంటి అనుకూలమైనటువంటి స్థలం. ఇదిగో ఇక్కడ ఈ పక్కగా ఈ లేగదోడలన్నీ కూడా చక్కగా పచ్చిగడ్డి నెయ్యటానికి ఇదిగో మంచి అనువైనటువంటి ప్రదేశం ఉంది కనుక అవి అక్కడ విహరిస్తూ ఉంటాయి. మనం ఆనందంతో ప్రీతితో ఈ చల్దులు ఆరగిద్దాం రండి అని చెప్పి శ్రీకృష్ణుడు పిలుస్తూ ఉంటే ఆ గోపబాలకులంతా కూడా పరుగులు తీసుకుంటూ వచ్చారు. గోవత్సాలకి మేత బాగా ఉన్నది కాబట్టి వాటిని గురించి వీళ్ళు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఇక ఆ యమునా సైకత ప్రదేశాల్లో, అంటే ఆ యమునా నది యొక్క ఇసుక తిన్నెల మీద శ్రీకృష్ణుడు చుట్టూ కూడా అందరూ కూర్చున్నారు. శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ కూడా పద్మాకారంలో కూర్చుండబెట్టాడు. అంటే గుండ్రంగా అందరూ కూడా అట్లా రౌండ్గా కూర్చున్నారు. ఎందుకనంటే అందరూ శ్రీకృష్ణుడికి కనపడుతూ ఉంటారు. అలాగనే శ్రీకృష్ణుడిని కూడా అందరూ చూస్తూ ఉండొచ్చు, అలా భోజనం చేస్తూ కూడా భగవానుడిని దర్శించుకుంటూ ఉండొచ్చు. అందుకని ఉన్నటువంటి వాళ్ళందరూ 3 వరుసల్లోనో 4 వరుసల్లోనో అలా గుండ్రంగా కూర్చున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి లీల. శ్రీకృష్ణుడు గోపబాలులతో చల్దులు ఆరగించుట అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి లీల. అంతేకాదు ఇది మన మనోబుద్ధులకి అందనటువంటి మర్మలీల, రహస్యమైనటువంటి లీల. శ్రీకృష్ణుడు చుట్టూ కూడా గోపబాలురంతా సన్నిహితంగా అనేకమైనటువంటి వరుసల్లో కూర్చున్నారు. శ్రీకృష్ణుడు తమ వైపే చూస్తున్నాడని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఆ శ్రీకృష్ణుడికి సమీపంగా మనం ఉన్నాము అనేటువంటి భావన. భగవంతుడికి దగ్గరగా కూర్చోవాలని ప్రతి వాళ్ళు కూడా భావిస్తూ ఉంటారు. అందుకనే మహాత్ముల యొక్క సాహచర్యం, మహాత్ముల సన్నిధానంలో భోజనం చేయటం, అలాగనే మహాత్ముల సన్నిధానంలో కూర్చోవటం, ఇవి చాలామందికి అదృష్టవశాత్తు కలుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది కలిగినటువంటి అదృష్టాన్ని తెలుసుకోలేక వాళ్ళు దూరంగానే కూర్చుంటారు. ఇంకా కొంతమంది విచిత్రం ఏమిటనంటే ఆ మొహం కూడా కనపడకుండా కూర్చుంటారు. వాళ్ళ మొహం ఆయనకి కనపడకుండా, ఆయన మొహం వీళ్ళకి కనపడకుండా కూర్చుంటారు. అదొక రకమైనటువంటి పరిస్థితి. పాపం వాళ్ళకి ఆ రకమైనటువంటి దాంట్లో ఆనందాన్ని పొందుతారో లేకపోతే మనకెందుకులే ఈ గొడవ అంతా అనుకుంటారో మనకు తెలియదు. కానీ సామాన్యంగా ఎవరైనా సరే భగవంతుడికి కానీ మహాత్ములకు కానీ అలా దగ్గరగా కూర్చోవాలని, ఎల్లప్పుడూ వాళ్ళని చూస్తూ ఉండాలని, వాళ్ళ యొక్క ముఖాన్ని చూస్తానికి వీలుగా ఉండేటట్టుగానే అలా కూర్చుంటూ ఉంటారన్నమాట. అంతేకాదు ఈ గోపబాలకులంతా కూడా
తమ దగ్గర ఉన్నటువంటి పదార్థాలని ఆ శ్రీకృష్ణుడికి తినిపించాలనేటువంటి కోరిక, ఈ కుతూహలం కూడా వాళ్ళకుంది. ఎందుకనంటే భగవంతుడికి వాళ్ళు భగవంతుడిని భావించకపోయినా కానీ లోపల లోపల ఆ శ్రీకృష్ణుడి మీద అటువంటి భక్తి భావన మాత్రం ఉంది. అందుకనే ఆయనకి పెడితే తమ జన్మ తరించిపోతుందనేటువంటి భావన ఉంది వాళ్ళకి. నిజంగా ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదు, అంత భగవంతుడి యొక్క కృప వల్లనే ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా మనకి లభిస్తూ ఉన్నాయి. ఏది మనకి లభించినా అది భగవత్ ప్రసాదంగా భావించేటువంటి వాళ్ళు నిజమైనటువంటి భక్తులు. ఏదో పై మాట కనటం కాకుండా ఏదో రండి భగవంతుడి దయాన్ని మామూలు మాట్లాడుతుంటారు. ఆ తర్వాత ఇది ఎట్లా సంపాదించావయ్యా, ఇది ఎట్లా వచ్చింది, మొన్నటిదాకా నీకు అంత పెద్ద ఆస్తి ఏమీ లేదు కదా, ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే అండి, అసలు పెద్ద ప్లాన్ వేసి అది కొన్నాను, అది కొనేటప్పటికి దానికి 4 ఇంతల రేట్ వచ్చేసింది, దాంతో బ్రహ్మాండంగా నా పని. ఇక దాంట్లో వచ్చినటువంటి లాభంతో మళ్ళీ ఇదిగో ఇది కొన్నాను, అదిగో అది చేశాను, ఇదిగో అని ఈయన గొప్పలే చెప్పుకుంటాడు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అంతా ఏముందిలేండి, భలే సంపాదించావయ్యా నువ్వు, పెద్దగా ఎక్కువ కాలం లేకుండా కోటీశ్వరుడు అయిపోయాడు, అదంతా భగవంతుడు దయలేండి అంటాడు. దాని నుంచి చెప్పినంతా ఈయన గొప్పతనం. ఇప్పుడు భగవంతుడు దయ ఎందుకన్నా అంటే నువ్వే గొప్పవాడు అనేటప్పటికల్లా అంతా భగవంతుడు దయలేండి అని అన్నాడు. ఇది నిజంగా పై మాటే కానీ అది లోపలిది కాదు. కానీ ఎవరైతే నిజంగా నాకు ఉన్నటువంటి సంపదలు కానీ నాకు వచ్చేటువంటి సంపదలు కానీ ఇది అంతా కూడా భగవంతుడి యొక్క ప్రసాదమని నిజంగా ఎవరైతే భావిస్తారో వాళ్ళు నిజమైనటువంటి భగవద్భక్తులు. నీవు గనక కవిశేఖరుడు గనక అయినట్లయితే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్ణించు. నీవు గనక గాయకుడివి గనక అయినట్లయితే ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాల గురించి పాడు. నీవు గనక ఉపన్యాసకుడివి గనక అయినట్లయితే ఆ భగవంతుడి గురించి అలా చెప్పు. నీకు చక్కగా చెవులు భగవంతుడు ఇచ్చాడు అని కనుక నువ్వు అనుకున్నట్లయితే ఆ భగవత్ సంబంధమైనటువంటి విషయాల గురించి విను. నీకు చేతులు ఉన్నాయనంటే ఆ భగవంతుడికి భక్తితో నమస్కరించు, లేదా భక్తితో సత్కార్యాలు భగవత్ కార్యాలు చేస్తూ ఉండు. లేవు నీవు గనక ఒక నాట్యాచార్యుడివి అయితే భగవంతుడి ఎదుట పరవశించి నాట్యం చేయి. కనుక నువ్వు పరవశించి పాడతావో, పరవశించి నాట్యం చేస్తావో, పరవశించి మాట్లాడతావో, నువ్వు ఏం చేస్తావు, నీ దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడు ఇచ్చింది కనుక ఆ భగవంతుడి కోసం నువ్వు గనక వినియోగించినట్లయితే అప్పుడు నువ్వు పరమభక్తుడి అవుతావు. పరమాత్మ యొక్క సేవలో తరిగేదేముండదు, విరిగేదేముండదు. పరమాత్మకు దూరమైనప్పుడే ఈ తరుగుడు విరుగుడు. భగవంతుడిని తృప్తిపరచడం కోసమని గోపబాలకులంతా కూడా చుట్టూ కూర్చొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సద్ది మూటలు విప్పారు. ఈ సద్ది మూటలో ఏముంటాయి అని అంటే పెరుగన్నం ఉంటుంది, అందులో నంచుకోవడానికి ఊరగాయ ఉంటుంది. సామాన్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే ప్లేట్లు తెచ్చుకోరు, లేదా మన మాదిరిగా ఈ ఆకు ప్లేట్లో లేకపోతే ఈ కాగిత ప్లేట్లు ఆ రోజుల్లో లేవు. అందుకని వాళ్ళకున్న ప్లేట్లు దోసిడే. అందుకని ఏం చేస్తారంటే దోసిట్లో పెట్టుకుంటారు ఆ ముద్ద, ఆ పెరుగన్నం ముద్ద పెట్టుకొని వేల సందుల్లో ఆ ఊరగాయ పెట్టుకుంటారు. ఇది కాస్త తిని అది కాస్త నంచుకుంటారు. అదిగో ఆ ప్రకారంగా తింటారు. అయితే నిజంగా అది ఎంత రుచిగా ఉంటుందో ఎవరైనా మీరు తిని చూస్తే తెలుస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని తింటే మాత్రం ఆ రుచి రాదు. మీరు పొలం దగ్గరికి పోయి ఆ కుంట దగ్గర కూర్చొని తినండి, ఇక దాని రుచి ఎలా ఉంటుంది అనేటువంటిది వర్ణనాతీతం. కాబట్టి ఆ విధంగా ఈ చల్దులు ఆరగించేటువంటి విధానం అనేటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు బాలులందరూ కూడా అన్నం మూటలు విప్పేశారు. అదిగో దోసిట్లో ఆ సద్ది పెట్టుకున్నారు, మరి ఊరగాయలన్నీ కూడా ఆ వేళ సందుల్లో పెట్టుకున్నారు. అలా పెట్టుకొని శ్రీకృష్ణుడు చుట్టూ కూడా మూగారు, చుట్టూ కూర్చున్నారు. ఎమ్మడబళ్ళ అలా చుట్టూ కూడా కూర్చున్నారు ప్రశాంతంగా. కృష్ణయ్య
బాల్య క్రీడలు జరుపుతూ వేణువుని మొల్లో పెట్టుకొని మేగడ పెరుగుతో కలిపినటువంటి బంతి చల్దుల్ని చేతి యందు ఉంచుకొని వేళ సందుల యందు ఈ ఊరగాయని పెట్టుకొని అందరికీ ఎదురుగా మధ్యలో కూర్చొని చలోక్తులు విసురుతూ స్నేహితులందరినీ నవ్విస్తూ భోజనం ఆరగిస్తూ ఉన్నాడు. దేవతలంతా కూడా ఆకాశంలో నిల్చొని ఈ లీలని పరమానందంగా దర్శిస్తూ ఉన్నారు. ఈ వాళ్ళేమో దేవతలు దర్శిస్తూ ఉంటే ఇక్కడేమో జరుగుతుందంటే, ఏయ్ ఇతని తల్లి చాలా మంచిది, ఆమె ప్రేమని పంచేటప్పుడు సద్ది ముద్దల్లాగా చల్లగా ఉంటుంది, అంతటి ప్రేమ. ఆమె కోపం వచ్చినప్పుడే ఈ దొండ ఊరగాయలాగా భలే కారంగా ఉంటుంది అని కన్నయ్య అనగానే అందరూ కూడా పక్కుని నవ్వారు. అంటే ప్రేమని పంచేటప్పుడేమో ఈ సద్దెన్నంలాగా ఉంటుందంట, కోపం వచ్చినప్పుడేమో దొండ ఊరగాయలాగా కారంగా ఉంటుందంట. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మనం భోజనం చేసేటప్పుడు ఉల్లాసంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆ భోజనం చక్కగా ఒంటికి పట్టుద్ది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ కొంతమంది భోజనం చేసేటప్పుడు ఎలా చేస్తారో మనకు తెలుసు. అప్పుడే లేనిపోని అన్ని గుర్తు తెచ్చుకుంటారు. సామాన్యంగా భార్య బాగా భర్తకి ఇష్టమైనటువంటి కూరలు, ఇష్టమైనటువంటి పదార్థాలు చేసి పెట్టిందనుకోండి, ఆమెకేదో నిన్నటి నుంచి ఒక ఆలోచన వచ్చింది, అప్పుడు ఎత్తుద్ది. ఆయన 2 ముద్దలు నోట్లో పెట్టుకోగానే ఆహా భలే ఉందే కూర అనగానే అవునండి నీకు బాగా ఇష్టమని ఇచ్చేసాను, అదే నిన్న పట్టు చీర అడిగాను కదా దాని సంగతి ఏం చేసి, నిన్నటి నుంచి దాని సంగతి ఏం రాలా, అందుకని ఇప్పుడు కుదిరిందనమాట. సరే ఆయన ఇప్పటికే 4-5 సార్లు మనసులో ఆలోచించుకున్నాడు, ఇప్పుడు యాళ్ళే ఇప్పుడు కావాల్సిన చీరలు ఉన్నాయి కదా, సరే కొనొచ్చులే, ఇప్పుడు తొందర ఏముంది, ఏదో ఫంక్షన్ ఏదైనా వస్తే కొనొచ్చులే అని మనసులో ఏదో అనుకున్నాడు. అందుకని చూద్దాంలే అన్నాడు. చూద్దాంలే, ఎప్పుడు చూద్దాంలే అంటే చూడు మన పక్కింటి వాళ్ళు ఎన్ని కొనుక్కున్నారు, అదిగో వాళ్ళు మనకంటే ఎంత పేదవాళ్ళు, మొన్న కొనుక్కుంది, మొన్న కట్టుకొని వస్తామంటే ఎంత బ్రహ్మాండంగా ఉంది ఆ చీర, నాకు ఉన్నాయి ఎప్పుడో 15 ఏళ్ళ నాడు ఉన్నాయి. సరేలే ఎప్పుడు వజే సోప సరిగ్గా కూడు కూడా తిన్నయ్యం అని అంటాడు ఆయన. అంటే ఆ ఒక్క ముద్ద అయిపోయిన తర్వాత ఇక మొత్తం విసుక్కుంటా కోపంతో అలా తినాల్సిందే. ఇంకేమైనా పెద్ద ఆహారం కనుకైతే ఇసిరి కింద కొట్టేసి వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ రకంగా వాగ్యుద్ధం కనుక దాటిపోతే అసలు నిజమైనటువంటి యుద్ధంతో, కర్ర యుద్ధంతో ఇలా కనుక ఏదన్నా కనుక చేసినట్లయితే అటువంటి వాళ్ళు తిన్నటువంటి ఆహారం వంట పట్టదు, ఆరోగ్యం ఉండదు. పైగా ఇలాంటి ఆహారం తీసుకోవటం వల్ల రోగిష్టి వాళ్ళు అవుతుంటారు. అందుకనే ఆహారాన్ని ఆనందంగా గ్రహించాలి. గోపబాలురు అయినటువంటి వాళ్ళందరూ కూడా స్వామిని ముందు పెట్టుకొని, పరమాత్మని ముందు పెట్టుకొని ఎలా అయితే భుజిస్తున్నారో మనం కూడా పరమాత్మను ముందు పెట్టుకొని భుజించాలి. పరమాత్మను ముందు పెట్టుకుంటే భగవన్నామాన్ని జపిస్తూ, భగవంతుని స్మరిస్తూ, నామాన్ని జపిస్తూ ఎట్ట తింటామండి, అట్లా ముయ్యాలి కదా అని అనుకుంటే అదేం కాదు. అంటే మనస్సులో అట్లా భావం, ఆ పరమాత్మని స్మరిస్తూ మొదటి ముద్ద ఎత్తగానే పరమాత్మ గుర్తు రావాలి, ఆ భగవంతుడికి నివేదించాలి. అట్లా భగవంతుడికి నివేదించినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అలాగనే తినేటప్పుడు కూడా మంచి మంచి మాటలు మాట్లాడుకోవాలి, భగవత్ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకోవాలి. అలా గనక అయినట్లయితే ఆ తిన్నటువంటి ఆహారం చక్కగా వంటగొట్టుద్ది అనమాట. ఇక గోపబాలురంతా కూడా కృష్ణయ్యతో కూడా చల్దులు ఆరగిస్తూ ఉన్నారు. ఈ గడ్డి మేస్తూ గోవత్సాలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయినాయి. అలా దూరంగా వెళ్ళిపోయేటప్పుడు కనపడతల్లా, ఇందాకనేమో చాలా దగ్గరగా మేస్తూ కనపడ్డాయి. వీళ్ళంతా ఇలా ఆనందంగా ఆడుకుంటూ ఉండేప్పటికల్లా ఇలా చూస్తే కనపడలా, అవి చాలా దూరం పోయింది. అయ్యో దూరంగా పోయినాయే, ఏమిటో ఏమవుతుందని పాపం వీళ్ళేమో భయపడతా ఉన్నారు. వాళ్ళ భయాన్ని కనిపెట్టినటువంటి శ్రీకృష్ణుడు గోపాలుని ఓదార్చి మీకేం పర్వాలేదులే అని చెప్పి, నేను
ఈ గోవుల్ని గోవత్సాలని మళ్లించుకొని వస్తాను అని చెప్పి ఆయన వనంలోకి వెళ్ళాడు. మీరు మాత్రం ఈ పని పూర్తి చేయండి అని చెప్పాడు. బ్రహ్మదేవుడికి ఈ సమయంలో ఒక వింత ఆలోచన కలిగింది. చతుర్ముఖ బ్రహ్మ, 4 తలకాయలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు సృష్టికర్త ఉన్నాడు. ఆయనకు ఒక రకమైనటువంటి ఆలోచన కలిగింది. అఘాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించడం స్వయంగా చూచాడు బ్రహ్మదేవుడు. మరణించారు అనుకున్నటువంటి గోపబాలుని ఆ గోవత్సాలని సజీవంగా తీసుకొని వచ్చాడు శ్రీకృష్ణుడు. దాన్ని కూడా ప్రత్యక్షంగా చూశాడు బ్రహ్మదేవుడు. ఇలాంటి మహా అద్భుతాలని మరికొన్నిటిని కూడా దర్శించాలని ఆయన మనస్సులో ఎందుకో ఒక కోరిక కలిగింది. అందువల్ల వనంలో తిరుగుతూ ఉన్నటువంటి గోవులు ఉన్నాయి కదా, ఈ గోవులన్నీ కూడా గడ్డి వేస్తూ వనంలో లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు వెతుకుతూ వస్తున్నాడు. అలా ఆయన వస్తూ ఉండే సమయంలో వీటన్నిటిని మాయం చేశాడు ఆయన బ్రహ్మదేవుడు. ఇక ఒక్క ఆవు కూడా కనపడలా. శ్రీకృష్ణుడు ఈ లేగదోడల కోసం అని చెప్పి వనమంతా వెతుకుతూ ఉన్నాడు. కానీ ఎక్కడా కనపడలా. తిరిగి 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 ఎక్కడా కనపడలేదే ఏమిటా అని అనుకుంటూ చివరికి ఈ గోపబాలుకు ఉన్నటువంటి చోటుకు వచ్చాడు. అంటే ఈ యమునా సైకత ప్రదేశంలో వీళ్ళందరూ కూడా చల్దులు ఆరగిస్తూ ఉన్నారు కదా గోపబాలురు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి వీళ్ళెవరు కనపడలా. ఇదేమిటి వీళ్ళెవరు కనపడలేదు? ఎవరన్నా కనీసం ఒకళ్ళో ఇద్దరన్నా ఉంటే వాళ్ళు ఎక్కడికి పోయారని అడగొచ్చు. కానీ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా కనపడలే. ఎందుకని కనపడలేదంటే వీళ్ళందరినీ మాయం చేశాడు ఆ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఆయన ఏదో కాస్త చూద్దాం, గమ్మత్తు ఏమిటో చూద్దామని అనుకున్నాడు. కన్నయ్యకి ఇదంతా చాలా వింతగా తోచింది. ఆలోచించాడు. అటు గోవులు మాయమైనవి, ఇటు గోపాలులు మాయమైపోయారు. ఏమిటిది అని చెప్పి అట్లా కళ్ళు మూసుకొని ఒక్కసారి అట్లా ఆలోచిస్తే, ఓహో ఇదంతా బ్రహ్మదేవుడి యొక్క మాయ అని మనస్సులో గ్రహించి, ఇదంతా కూడా తనని వంచడానికి మోసం చేయటానికి కాదు, తన యొక్క లీలలను దర్శించడం కోసమే బ్రహ్మదేవుడు ఇలా చేశాడు అని భావించినటువంటి కన్నయ్య ఇప్పుడేం చేశాడంటే ఆ గోపాలురుగా ఆ గోవులు గోవత్సాలుగా తానే మారాడు. అంటే తానే అలా అన్ని రూపాలు అయ్యాడనమాట. అన్ని స్వరూపాలు కూడా తానైనటువంటి శ్రీకృష్ణుడు తన స్వరూపంలోనటువంటి గోవుల్ని గోవత్సాలని గోపాలకుల్ని వాళ్ళందరి చేత ఆ గోవుల్ని తోలిస్తూ, అంటే తోలుతుంది ఎవరు? గోపాలురు. ఆ గోపాలురు ఎవరు? తానే, తన యొక్క రూపమేలే. అలాగనే తోలబడుతున్నటువంటి గోవులు ఎవరు? అవి కూడా తన రూపాలే. అంటే తన రూపాలైనటువంటి గోవుల్ని తన రూపాలైనటువంటి గోపాలురు తోలుతూ అలా వెళుతూ ఉన్నారన్నమాట. సరే, ఇప్పుడు కన్నయ్య కూడా వేణువును తీసి ఆ వేణునాదం చేస్తూ ఆయన కూడా ఆటలాడుతూ అలా గృహం వైపుకు తిరిగారు. గోపాలుడు కూడా వేణువులు ఊదుతూ ఉంటే వీరులకి విందుగా అనిపిస్తూ ఉంది. తల్లులు తమ యొక్క బిడ్డల యొక్క ఈ వేణు నాదాన్ని ఆలకిస్తూ చాలా సంతోషిస్తూ వాళ్ళందరినీ కూడా ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నారట. ఇక్కడ ఒక విశేషం ఉంది. గోపభామలు శ్రీకృష్ణుని పూర్వంలాగానే ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన యొక్క వేణునాదం వినిపిస్తే శరీరాన్ని మర్చిపోతున్నారు, మైమర్చిపోతున్నారు, ఆనంద పారవశ్యంలో ఉంటున్నారు. అది బాగానే ఉంది. కానీ పూర్వం తమ యొక్క బిడ్డల మీద కన్నా ఆ కన్నయ్య మీదనే గోపభామలకి ఎక్కువగా ప్రేమ ఉండేది. ఇప్పుడు అలా కాదు. శ్రీకృష్ణుని ఎంతగా ప్రేమిస్తున్నారో తమ బిడ్డల్ని కూడా అలాగనే చూసుకుంటా ఉన్నారు. ఏమీ తేడా లేదు. ఇద్దరు ఒక్కటిగానే ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఆ బిడ్డలందరూ కూడా కన్నయ్యే. అందువల్ల వాళ్ళు నిజంగా తమ బిడ్డలు కాదు, తమ బిడ్డల రూపంలో ఉన్నటువంటి కన్నయ్య. అందుకని ఇంతకుముందు శ్రీకృష్ణుడికి తమ బిడ్డలకి మధ్యలో తేడా చూపించారు. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుని ఎట్లా చూస్తున్నారో వాళ్ళ బిడ్డలను అలానే చూస్తున్నారు, వాళ్ళ బిడ్డలను ఎలా చూస్తున్నారో శ్రీకృష్ణుడు కూడా అలా చూస్తున్నారు. ఈ ప్రకారంగా
గోవత్సాలు గోపాల రూపంలో ఉన్నటువంటి కన్నయ్య సంవత్సర కాలం జీవితం గడిపారు. అయితే ఏమిటంటే సంవత్సర కాలం ఎందుకండి అంటే మానవ లోకంలో ఉన్నటువంటి సంవత్సరం దేవతలకు ఒక రోజు, ఆ దేవతల రోజు బ్రహ్మదేవుడికి ఒక త్రుటి కాలం. అందువల్ల బ్రహ్మదేవుడు ఒక త్రుటి కాలం వీళ్ళని మాయం చేశాడు. మరుక్షణంలోనే అంటే ఇక్కడికి సంవత్సరం గడిచిపోయింది. ఆయన త్రుటికాలం కావడంతో ఇక్కడ సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు కన్నయ్యను చూశాడు. ఒక్క క్షణం కాగానే ఆ కృష్ణుడి కళ్ళి చూశాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఆయన పక్కన గోపాలుడు ఉన్నారు, గోవత్సాలు ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది బ్రహ్మదేవుడికి. వీళ్ళందరినీ నేను మాయ చేశాను కదా, మాయా శయ్య మీద పరుండ పెట్టాను కదా, ఉన్నారా లేరా అని చూసుకున్నాడు. ఉన్నారు వాళ్ళంతా. ఈ గోపబాలుడు ఈ గోవత్సాలు అన్నీ కూడా ఆ మాయాశయ్య మీద నిద్రపోతూనే ఉన్నాయి, ఇంకా లేవలా వాళ్ళు. మరైతే ఈ గోపాలుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి ఈ గోపాలుడు ఈ గోవత్సాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మ స్వయంగా మోహం లేనటువంటి వాడు, కానీ శ్రీకృష్ణుడిని మోహపరచడానికి ప్రయత్నించి తానే మోహపడిపోయాడు, తానే మోహానికి లోనైపోయాడు. బ్రహ్మదేవుడు చాలాసేపు ఆలోచించాడు. నిజ బాలుడు ఎవరో, శ్రీకృష్ణుడు సృష్టించినటువంటి బాలుడు ఎవరో తెలుసుకోలేకపోతా ఉన్నాడు, ఎందుకంటే మాయలో పడిపోయాడు. బ్రహ్మదేవుడు అలా ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళందరూ కూడా కృష్ణ రూపంతో గోచరిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆవులు ఆ గోపాలుడు వాళ్ళందరూ కూడా కృష్ణుడిగానే ఆయన కనపడతా ఉన్నారు. ఒక్క క్షణం అలా భక్తితో కన్నులు మూసుకోగానే. ఎందుకనంటే వాళ్ళంతా చతుర్భుజులుగా శంకు చక్ర గద పద్మాలు ధరించినటువంటి వాళ్ళుగా ఆయన కనపడతా ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత పులకరించి పరవశించి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి యొక్క పాదాల మీద పడ్డాడు. ఆయన నమస్కారం చేశాడు. ఆనంద భాష్పాలు రాలుతూ ఉన్నాయి. ఆ బాలకృష్ణ యొక్క పాదాల మీద ఆయన యొక్క కన్నుల నుండి వస్తూ ఉన్నటువంటి ఆనంద భాష్పాలు ఆయన పాదాలను అభిషేకం చేస్తూ ఉన్నాయి. అనేక సార్లు ఆ పాదాల మీద పడుతూ లేస్తూ ఉన్నాడు. ఇదేమిటండి, మనమైతే ఒక్కసారి వెళ్ళేస్తాం కదా. ఆయనకి ఆ పరవశత్వంలో ఆయనకేం తెలియటల్లా. ఎందుకనంటే ఇంకా ఆ పాదాల కన్నా ఇంకా నాకు కావాల్సిందేముంది అనేటువంటి భావనలో ఉన్నాడన్నమాట. ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య ముఖారవిందాన్ని దర్శించడమే చాలా అదృష్టం అని అనుకున్నాడు. అందుకనే శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా స్తుతిస్తూ ఉన్నాడు. తన యొక్క అపరాధానికి మన్నించమని పదే పదే ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా కృష్ణ, నేను రజోగుణం వల్ల పుట్టినటువంటి వాడిని, అందుకని సహజమైనటువంటి అజ్ఞానం నాలో ఉండటం వల్ల నీ రూపాన్ని నేను తెలుసుకోలేకపోయా, నీ మహిమని నేను తెలుసుకోలేకపోయా. అందుచేత ఈ విశ్వం మొత్తానికి నేనే ప్రభువుని భావించా. ఈ మొత్తాన్ని సృష్టించేది నేను కదా, ఇంకా నన్ను మించినటువంటి వాడు ఎవరున్నారు అనేటువంటి ఆ రజోగుణ ప్రభావం వల్ల ఇలాంటి అహంకారం నా కళ్ళని కప్పేసింది. ఈ బ్రహ్మ నాకు దాసుడు, నా ఆజ్ఞని శిరసా వహించే భృత్యుడు అని భావించు. నేను నీ దాసుణ్ణి, నీ భృత్యుణ్ణి, నువ్వు ఏం చెబితే అది చేసేటువంటి వాడిని అని బ్రహ్మదేవుడు ఆ బాలకృష్ణుణ్ణి స్తుతిస్తూ అనేక విధాలుగా మొరబెట్టుకొని ప్రార్థించాడు. అలా ప్రార్థించి బ్రహ్మదేవుడు తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మదేవుడిని ఆశీర్వదించి ఈ గోవత్సాలని వెంటబెట్టుకొని యమునా తీరానికి వచ్చాడు. ఇప్పుడు గోపబాలురు గోవత్సాలు అంటే అసలైనటువంటి వాళ్ళు వచ్చేసారు. శ్రీకృష్ణుని చూచి ఈ గోపబాలురంతా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇదేమిటి, నువ్వు ఇప్పుడే కదా వెళ్ళావు, అప్పుడే ఎలా వచ్చావు కృష్ణ అని అంటున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడేనంటే ఈ సంవత్సరం కాలం వాళ్ళకి ఇప్పుడేగా ఉంది. నువ్వు వెళ్ళావు కదా, గోవుల్ని వెతకడానికి వెళ్ళావు కదా, గోవులు ఎక్కడో మేస్తున్నాయని వెతకడానికి వెళ్ళావు కదా, అదేమిటి అప్పుడే వచ్చేసావు? ఒక్క నిమిషం కూడా కాలేదు, అప్పుడే నువ్వు గోవులు అందరూ వచ్చేసారు.
ఎలా జరిగింది ఇది అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే గడిచిపోయినటువంటి సంవత్సర కాలం అంతా వాళ్ళకి త్రుటి కాలం అయిపోయింది. శ్రీకృష్ణుడు వాళ్ళని తీసుకొని ఇళ్ళకి వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో సర్ప చర్మం వాళ్ళకి చూపించాడు. అంటే ఈ యోజనం పొడవున్నటువంటి ఈ సర్పాన్ని వాళ్ళకి చూపించాడు. వాళ్ళందరూ కూడా చూశారు. చూచి ఇళ్ళకి చేరగానే తల్లులతో చెప్పారనమాట, ఈరోజు శ్రీకృష్ణుడు ఓ పెద్ద సర్పాన్ని చంపేసి మా అందరినీ కూడా రక్షించాడు, ఈ గోవుల్ని కూడా రక్షించాడు అని చెబుతూ ఉన్నారు. అంటే ఏమైంది? కౌమార లీల కాస్త పౌగండ లీలగా మారింది. అంటే 5వ సంవత్సరంలో శ్రీకృష్ణుడికి 5వ సంవత్సరంలో జరిగినటువంటి గాథ 6వ సంవత్సరంలో ఇప్పుడే జరిగిందని గోపాలుడు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. తన బాల్య లీలలతో శ్రీకృష్ణుడు అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక గోపిక ఆ దారి వెంట వెళుతూ ఉన్నది. అలా వెళుతూ వెళుతూ ఆ కృష్ణయ్యను చూచింది. ఏం చేస్తున్నాడు కృష్ణయ్య అంటే కోతికి వెన్న తినిపిస్తూ ఉన్నాడు. కృష్ణయ్య కనుక కొంతసేపు తన దగ్గరే ఉంటే తనతోనే ముచ్చటిస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని ఆ గోపిక అనుకుంది. అనుకొని ఆ కృష్ణయ్యతో అంటుంది, ఓ కన్నయ్య, నేను నీరు తేవటం కోసమని బావి దగ్గరికి వెళ్తా ఉన్నాను, నాతో వస్తావా నువ్వు కూడా అన్నది. నేను రాను అన్నాడు కృష్ణుడు. వెన్న పెడతాను వస్తావా అన్నది. ఓ తప్పకుండా వస్తాను అన్నాడు. గోపిక ముందు వెళుతూ ఉన్నది, కృష్ణయ్య వెనక నడుస్తూ ఉన్నాడు. ఏమి ఆశ్చర్యమో చూడండి. 14 భువనాలను తన గర్భంలో పొట్టలో పెట్టుకున్నటువంటి భగవానుడు ఆ గోపిక వెంట వెన్న కోసం నడుస్తూ ఉన్నాడు. కృష్ణయ్య అంటున్నాడు ఆ గోపికతోటి, నీ నడక చాలా బాగుందే అన్నాడు. గోపిక అంటుంది, నిజమా కృష్ణయ్య? నిజమేనా? అవును నిజమే అంటూ నవ్వాడు. గోపిక అంటుంది, ఓ కృష్ణ, నువ్వు నన్ను హేళన చేస్తున్నావు, నాకు గనక కోపం వచ్చిందంటే నేను నా భర్తతో చెబుతా అన్నది. కృష్ణుడు పక్కన నవ్వి, చెబితే నాకేం భయం, నాకు భర్త లేడు కదా అని అంటున్నాడు. గోపిక నవ్వు ఆపుకోలేకపోయింది. బావి దగ్గర కన్నయ్య నిలబడి ఉన్నాడు. గోపికేమో నీళ్లు తోడుకుంది. నీటి కుండల్ని తల మీద పెట్టుకోవాలా? ఆ తల మీద పెట్టుకోవాలంటే ఒక కుండ పెట్టుకుంటారు, కానీ రెండో కుండ పెట్టుకోవాలంటే ఎవరిని సహాయం చేయాలి. మరి అక్కడ ఎవరు లేరు కదా. అందుకని కృష్ణయ్యని అడిగింది, కన్నయ్య, ఈ నీటి కడవని ఎత్తి పెట్టవా నా తల మీద అంది. ఆహా, నేను ఎత్తను, నేను నీకు తోడుగా వస్తానన్నానే కానీ నీకు కడవ ఎత్తానని చెప్పానా అన్నాడు. సరే, గోపిక ఎలాగో అలాగా కష్టపడి కొండను ఎత్తిన పెట్టుకుంది. ఇద్దరు నడుస్తున్నారు. మళ్ళీ గోపిక ముందు వస్తూ ఉంది, కృష్ణయ్య వెనక వస్తూ ఉన్నాడు. ఇల్లు చేరారు. ఇప్పుడు మళ్ళీ ఆ కడవను దించాలా? మరి 2 కడవలు ఉంటాయి కదా, దించాలా? కష్టం. అందుకని కన్నయ్య, ఈ కొండ కాస్త దించుతావా అని అడిగింది. ఓ తప్పకుండా దించుతాను అన్నాడు. ఓ బల్ల మీద ఎక్కి ఆ కొండను కాస్త దించేసి. ఇప్పుడు గోపిక అంటా ఉన్నది, కన్నయ్య, బావి దగ్గర కడవ ఎత్తమంటే నేను ఎత్తనన్నావే, ఇక్కడ దించమంటేనేమో అలాగనే సరేనన్నావు, ఏమిటి విచిత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే, విచిత్రం లేదు, వైషమ్యం లేదు, నా పని నేను చేయడానికి ఎప్పుడు కూడా నేను సిగ్గుపడినా, నేను ఎప్పుడు కాదన్నా, నాది కానిటువంటి పని ఏదైతే ఉందో దాన్ని మాత్రం నేను ఎప్పుడు చేయను, ఎంతమంది చేయమన్నా సరే నేను చేయను. ఎందుకంటే నేను బరువులు దించేవాడినే కానీ బరువులు ఎత్తేవాడిని కాదు అని పక్కపక్క నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. భక్తులైనటువంటి వాళ్ళ యొక్క బరువులు దించడమే భక్తవత్సలుడైనటువంటి కృష్ణయ్య యొక్క పని. శ్రీకృష్ణుడు చలికాలతో ఆడుకుంటూ ఉన్నాడు. అందులో శ్రీరాముడు, మనం సుధాముడు అని అంటుంటాం, ఆయన పేరు అసలు శ్రీరాముడు. ఆ శ్రీరాముడు, గోపాలుడు, సుబలుడు మొదలైనటువంటి బాలురు ఉన్నారు. వీళ్ళు ఒకనాడు బలరామకృష్ణులు ఇద్దరి దగ్గరికి వచ్చి, అక్కడికి కొద్ది దూరంలో ఒక తాళవనం ఉంది, తాళవనం అంటే తాటి చెట్టు ఉన్నటువంటి వనం, అందులో లభించేటువంటి తాటి పండ్లు చాలా మధురంగా ఉంటాయి,
అయితే ఆ తాటి పండ్ల కోసం ఎవరు కూడా పోవటానికి అక్కడికి వీలు లేదు. ఎందుకనంటే అక్కడ ధేనుకుడు అనేటువంటి వాడు గాడిద రూపంలో ఓ రాక్షసుడు ఉన్నాడు. వాడు గాడిద రూపంలో ఉంటాడు. వాడు ఏం చేస్తా అంటే ఆ పండ్లను తీసుకొనివ్వడు, అందరినీ బాధ పెడతా ఉంటాడు. పళ్ళేమో రుచిగా ఉంటాయి, అక్కడికి పోయేటప్పటికి నోరు వృద్ధి తీసుకుందాం అనుకుంటాం, కానీ వాడు మాత్రం అడ్డం పడతా ఉంటాడు. మంచి సుగంధాన్ని వెదజల్లే మంచి రుచికరమైనటువంటి ఆ తాటి పండ్లు తినాలని మాకు ఎప్పటి నుంచో ఉందయ్యా కృష్ణయ్య. అందుకని ఆ ధేనుకాసురుడికి భయపడి ఇన్నాళ్ళ నుంచి ఆగాం. ఏమైనా సరే ఇప్పుడు మీరు మాకు ఆ తాటి పండ్లని తినేటువంటి అవకాశం కల్పించాలి అని అన్నారు. అనేటప్పటికీ బలరామకృష్ణులు ఇద్దరు కూడా సరేనన్నారు. కృష్ణ, మా మనస్సు ఆ ఫలాలని కోరుకుంటా ఉన్నది. ఓ బలరామ, మీరు కనుక అంగీకరించినట్లయితే మనం బయలుదేరి అక్కడికి వెళదాం అన్నారు. సరే, స్నేహితుల యొక్క కోరికలు తీర్చటమే ఆ బలరామకృష్ణులకి వాళ్ళ యొక్క బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచన కనుక వాళ్ళు కూడా ఈ గోపాలుడు వెంట బయలుదేరారు. తాళవనంలో ధేనుకాసురుడు ఉన్నాడు. వీడి పేరు ధేనుకాసురుడు, ఈ రాక్షసుడి పేరు. అయితే వాడు ఏ రూపంలో ఉంటాడంటే గాడిద రూపంలో ఉంటాడు. ఇప్పుడు మనం చాలా రూపాలు చూసాం, గోవత్సం రూపంలో, కొంగ రూపంలో, పాము రూపంలో, ఇట్లా రకరకాలైనటువంటి రూపాల్లో ఉన్నారు. ఇదిగో ఇప్పుడు వీడు గాడిద రూపంలో ఉన్నాడనమాట. అతడు ఏం చేస్తున్నాడు? ఆ రాక్షసుడు తనది కానటువంటి ఆ తాళవనాన్ని తనదిగా చేసుకున్నాడు. పైగా అందులోకి ఎవరిని రానివ్వడు. స్వార్థంతో, ప్రలోభంతో గాడిదలాగా జీవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కూడా తనది కానటువంటి దాన్ని ఎవరైతే తనది అని భావించుకుంటూ ఉంటాడో, తానే అనుభవించాలని కుతూహలపడుతూ ఉంటాడో వాడే ధేనుకాసురుడు. అంటే వాడు గాడిదతో సమానం అన్నమాట. మనకి మహాభారతంలో ఒక ఆయన ఉన్నాడు, ధృతరాష్ట్రుడు. తనది కానటువంటి రాజ్యాన్ని తాను పరిపాలించుకుంటూ మళ్ళీ తన తర్వాత తన కొడుక్కి రావాలని కోరికలు పెట్టుకున్నటువంటి వాడు. ఈ తనది కానటువంటి దాన్ని తానే అనుభవించాలని కోరుకునేటువంటి వాడు గాడిద. అంటే గాడిదగా పుడతాడట. ఎందుకంటే మళ్ళీ వచ్చే జన్మలో తనది కాని దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు గాడిద రూపంలో పుడతాడు. తాళవనంలో ఉన్నటువంటి ఆ పళ్ళన్నీ కూడా కుళ్ళిపోయినా ఒప్పుకుంటాడు, కానీ ఇతరులు మాత్రం తిన్నీయుడు. అదిగో అటువంటి వాడు రాబోయేటువంటి జన్మలో గాడిదై పుడతాడు. ధనం ఎప్పుడు కూడా చెడ్డది కాదు. ధనంపై ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ ఈ జన్మ పోయిన తర్వాత మళ్ళీ జన్మకు కూడా ఆశ వస్తూనే ఉంటుంది. మితిమీరి ధనాన్ని నిల్వ చేయటం అనేటువంటిది అసుర లక్షణం. ఇది రాక్షస గుణం అన్నమాట. మితిమీరి అంటే బాగా ఇంకా 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 పోగు చేయాలా అనేటువంటి భావన, అది అసుర లక్షణం. అలాంటి వాడిని గాడిద వంటి వాడు అని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. కొంతమంది ఆలయాలకి ధర్మకర్తలు అవుతారు. ఆ ఆలయాల సొమ్మంతా మింగేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ట్రస్టీలు ఏర్పాటు చేస్తారు. కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరగటానికి, తానున్నా లేకపోయినా బాగా జరగాలని ట్రస్టీలు ఏర్పాటు చేస్తారు. ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఈ ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ఎంతవరకు మింగటానికి వీలవుద్దో ఆ ఆలోచనలో ఉంటారు. దాంతో కుబేర్లు కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తెగ అంతా కూడా ఈ జాతికి చెందినటువంటి వాళ్ళంతా మరు జన్మల్లో గాడిద జన్మగానే ఎత్తాలి, తప్పదు. పదుగురికి సంబంధించినటువంటి వస్తువు మీద మమకారం పెంచుకున్నటువంటి వాడే ధేనుకాసురుడు. ఇక తాళవనంలో రామకృష్ణులు ప్రవేశించారు. బలరాముడు తన బలమైనటువంటి బాహువులతో తాటి చెట్లను ఊపి ఆ పళ్ళన్నీ కూడా కింద పట్టేట్టు చేస్తూ ఉన్నాడు. పళ్ళు కింద పడతా ఉన్నాయి. గోపవాళ్ళకు అంతా కూడా వాటిని తినటం కోసం పరిగెడుతున్నారు.
ఈ శబ్దాన్ని ఆలకించి భూమిని కంపిస్తున్నట్టుగా ఈ ధేనుకాసురుడు, ఈ గాడిద రూపంలో ఉన్నటువంటి ధేనుకాసురుడు ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు. దురాత్ముడైనటువంటి ఆ రాక్షసుడు వేగంగా వచ్చి తన వెనక్కాలతో బలరాముడిని తన్నాడు. ఆ తన్నేటప్పటికల్లా తన్ని గాడిద పిచ్చి పిచ్చిగా అరుస్తూ అటు ఇటు పరిగెడతా ఉంది. క్రూర స్వభావులైనటువంటి వాళ్ళు సత్యమేమిటో అసత్యమేమిటో పరిశీలించరు. ధేనుకాసురుడు రాగానే ఏమీ ఆలోచించలా, వెంటనే బలరాముడిని తన్నాడు. అది కూడా వెనక్కాలతో తన్నాడు. అసురుడైనటువంటి వాడికి ముందు చూపు ఉండదు, వాడికి ఎప్పుడు వెనక చూపే. ప్రతి పని కూడా ముందు చూపు లేకుండానే చేస్తాడు. మానవులైనటువంటి వారు ఏమిటంటే బుద్ధి ఉంది కాబట్టి బుద్ధితో ముందు చూపుతో ఆలోచిస్తాడు, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుందని. మళ్ళీ ధేనుకాసురుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తనటం కోసం వచ్చాడు. ఈసారి కూడా ఆ వెనక్కాలని బలరాముడిని తనటానికి వెనక్కాలని పైకెత్తాడు. బలరాముడు ఆలోచించాడు, ఇక ఏమాత్రం కూడా ఒక క్షణం ఆలస్యం చేయకూడదని వెంటనే ఆ ధేనుకాసురుడి యొక్క వెనక కాళ్ళు రెండు కూడా పట్టుకొని గిరగిర తిప్పేసి అలా నేలకేసి కొడితే ఆ దెబ్బకి రాక్షసుడు ప్రాణాలు వదిలేశాడు. చచ్చాడని తెలిసిన తర్వాత ఒక తాటి చెట్టు మీదకి విసిరేశాడు. ఆ బరువును తట్టుకోలేక ఆ తాటి చెట్టు మరొక చెట్టు మీద పడ్డది, ఆ చెట్టు మరొక చెట్టు మీద పడ్డది, ఆ చెట్టు మరొక చెట్టు మీద పడ్డది. ఆ విధంగా తాటి చెట్లన్నీ కూడా పడిపోయాయి. ఈ తాళవనం అంతా కూడా బీభత్సం అయిపోయింది. స్వార్థ జీవనానికి అంత్యక్రియలు ఎప్పుడు కూడా ఇలాగనే ఉంటాయి. స్వార్థపరులైనటువంటి వాళ్ళ పరిస్థితి చివరిలో ఇట్లానే ఉంటుందట. పరుల యొక్క ధనంతో జీవించేటువంటి వాడు ఈ తాళవనంలో ఉన్నటువంటి ధేనుకాసురుడు లాంటి వాడు ఏకఛత్రాధిపత్యం సాగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే క్షీణదశ వచ్చిందో ఒకేసారి పర్వతంలాగా కూలిపోతాడు, రాలిపోతాడు. మేడలు కూలిపోతాయి, ఓడలు తిరగబడిపోతూ ఉంటాయి. బతుకేమో నీడను కూడా కోల్పోతూ ఉంటుంది. అందుకని అలాంటి బ్రతుకు బ్రతకూడదు, ధేనుకాసురుడు లాంటి బ్రతుకు బ్రతకూడదు. మనం నిత్య జీవితంలో ఎందరినో చూస్తూ ఉంటాం, పరుల యొక్క డబ్బుతో కులుగుతూ తనని మించినటువంటి వాళ్ళు లేరని భావిస్తూ ఉంటారు. ఎవరో ఒకరి డబ్బుని ఎవరో ఒకరు సంపాదిస్తే, ఎవరో ఒకరు అక్కడ సంపాదించి పెట్టిపోతే దాన్ని స్వాధీనం చేసుకొని ఇది నాదేనని, ఇక నా అంతటి వాడు లేడని అలా విర్రవీగిపోయేటువంటి వాళ్ళని మనం ఎంతమందినో చూస్తూ ఉంటాం. కానీ క్షీణదశ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేము. మనం మానవులం, మనోబుద్ధులు ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి పశుపక్షాదుల కన్నా హీనంగా జీవించకూడదు. దేహాభిమానంతో స్వార్థ జీవనాన్ని సాగించేటువంటి వాడే ధేనుకాసురుడు, పశుబలంతో విర్రవీగేటువంటి వాడు. అటువంటి వాడు బలదేవుని చేత వధించబడ్డాడు. నీవే బలాఢ్యుడవని సంపన్నుడవని భావించి అరాచక కృత్యాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వాడు అతి బలవంతుడైనటువంటి ఆ భగవానుడి యొక్క చూపు వల్లనే నశించిపోతూ ఉంటాడు. ధేనుకుని యొక్క మరణ వార్త విన్నారు అతడి యొక్క బంధువులు. వాళ్ళంతా వచ్చారు, బలరాముని వధించాలనుకున్నారు. ఇప్పుడు కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి వాళ్ళందరినీ వధించారు. ధేనుకాసురుడిని వధించగానే దేవతలంతా కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఆనాటి నుండి ఈ తాళవనం మనుష్యులందరూ కూడా నిర్భయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పండ్లు ఫలాలు అన్నిటినీ కూడా చక్కగా తింటూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. గోవులన్నీ కూడా సంతోషంతో తిరుగుతూ ఉన్నాయి. బృందావనం చేరిన తర్వాత వత్సాసురుడు, బకాసురుడు, అఘాసురుడు, ధేనుకాసురుడు వీళ్ళందరినీ కూడా కంసుడు పంపిస్తే వచ్చారు. అందరూ కూడా కృష్ణుడి చేతిలో సంహరించబడ్డారు. ఈ విధంగా నలుగురు అసురులు ఈ బృందావనంలో శ్రీకృష్ణుడు ప్రవేశించిన తర్వాత ఆ కృష్ణుడి చేతిలో మరణించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కంసుడే పంపించడం జరిగింది. ఇంకా శ్రీకృష్ణుడు ఒక బ్రహ్మాండమైనటువంటి బాల క్రీడ, అది కాళీయ మర్దనం, దాన్ని ఎలా చేశారు
ఈ కాళీయుని ఎలా అతడి యొక్క అహంకారాన్ని అణిచాడు అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.